గవర్నర్కు వైసీపీ లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకరి మీద ఒకరు విమర్శల పరంపర మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో కూడా వరుసగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు ఒకరి మీద ఒకరు. ఈ నేపథ్యంలోనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద సుమారుగా 70 నుంచి 80 మంది ఆయుధాలతో వచ్చి దాడి చేశారని, తమ తల్లి ఉందని ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో లేరని, ఒకవేళ ఉంటే నన్ను చంపేసి ఉండేవారు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఆయన తల్లి ఉన్నారని, ఆవిడ్ని బెదిరించారని, ఎక్కడా నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి ఆవిడ్ని బెదిరించారు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేయడం ఏంటి, ఇలా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని బెదిరించడం ఏంటి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం లేదు అంటూ మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలేమో ఈ విషయాలకు సంబంధించి కొంత సీరియస్గానే ఉన్నారు. వరుసగా కామెంట్స్ విషయంలో ప్రధానంగా ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి కామెంట్స్, నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి జరుగుతున్నటువంటి మాటల పోటీ విషయంలోనే ఇది శృతి మించింది అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్లుగా తెలుస్తోంది. ఆయన్ను ఫోన్ చేసి ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడారు, ఏం జరిగింది ఏంటో తెలుసుకున్నారు, ధైర్యంగా ఉండాలి, నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది అంటూ కూడా ధైర్యం చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేద్దాం, నేను మీకు అండగా ఉంటాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే గవర్నర్ని కలిసి అక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అంటూ వారిని రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి గయాజ్ ఉన్నారు మా ప్రతినిధి. గయాజ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి ఒకవేళ కనుక నేనుంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవాళ్ళు, నా ప్రాణాలు తీసేవాళ్ళు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు అనేది పోలీసులు ఏమైనా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా? ఓవైపు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అసలు మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నారు. పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు కదా. నందు, గత కొద్ది రోజుల నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు, ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ రావడం జరిగింది. నిన్న సాయంత్రము వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కోవూరులో సమావేశం అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పట్ల వ్యక్తిగత దూషణకు దిగడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది, అంటే కోవూరు, నెల్లూరు ఎక్కడ వారని తెలియదు, సుమారు ఒక 200 మంది, అంటే పొదలకూరు రోడ్డులో ఉండే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేయడం జరిగింది. ఇంట్లో మొత్తము కనీసం అసలు ఏం వస్తువు కూడా పనికిరాని విధంగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే కారు లోపల ఉన్న కారు కూడా ఒక 50-60 మంది తిప్పి పక్కన పడేయడం జరిగింది. అసలు ఒక్క చిన్న గుండె సూదు కూడా పనికిరాని విధంగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం చెప్పడం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఉంది, తమకేం జరగదు, కేసులు ఉండవు అనే ధైర్యంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఒకవేళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే చంపేసి ఉండవచ్చని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఘటన తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది ఏందని కూడా మొత్తం రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండడం జరిగింది. ఎస్పీని కలవడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే రాత్రి గంధమోత్సవం ఉండడం వల్ల ఎస్పీ అందుబాటులోకి రాలేదు. అయితే ఘటన జరిగిన వెంటనే నెల్లూరు డిఎస్పీ అంటే ప్రధానంగా ఏ కామెంట్స్ విషయంలో వరుసగా ఈ మధ్య నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి నడుస్తున్నాయి, మాటలు ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. ప్రధానంగా ఇంత పెద్ద గొడవకు
ఇంత పెద్ద దాడికి టీడీపీ వాళ్ళని పురికొల్పిన విషయాలు ఏంటి? అంటే ఏం కామెంట్స్ చేశారు అసలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంత పెద్ద గొడవ జరగడానికి? అంటే ఆమెని రాజమాత అంటూ ఒక నామకరణం చేశారు. ఈమె గతంలో వేరే వేరే అంటే బిజినెస్లు కూడా చేయడం జరిగింది. మామూలుగా అంటే గుడ్డలు, అదేవిధంగా కొన్ని వ్యాపారాలు చేయడం జరిగింది. దీంతో ఈమెంతా చాలా మందితో పరిచయాలు ఉండి, అదేవిధంగా వేమిరెడ్డి అంటే ప్రజెంట్ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకునింది అంటూ ఈమెతో వేరే వేరే వాళ్ళతో కూడా రకరకాలుగా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇది చేయడం జరిగింది. రేపు ఈమె కేవలము డబ్బు కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం చేసుకునింది. ఇదే విధంగా అయితే వేమిరెడ్డిని కూడా ఆమె చంపే ప్రమాదం కూడా ఉందంటూ కూడా ఆయన వ్యంగ్యంగానే చాలా ఇదిగా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే పార్టీలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయాన మామ కొడుకు ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి, అయితే ప్రశాంత్ రెడ్డి కూడా ఒక రకంగా చూసుకుంటే దగ్గర బంధువు. అయితే దీంతో ఆమె వ్యక్తిగత విషయాలన్నీ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం. ఈ నేపథ్యంలోనే ఈ ఇంటిపై దాడి చేశారనేది కూడా ఒక ఇది. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే చెప్పడం ఏంటంటే ఒక మహిళ అని కూడా చూడలేదు, అదిగాక ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యక్తిగత విషయాలు చేయడం తప్ప అది తప్పు. ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేసి అది ఒక్కటే చెప్తున్నారు. కేవలము ఆమె వ్యక్తిగత విషయాలు ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సబబ్ అని కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే గవర్నర్ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా ఈ ఫోటోలతో పాటు మొత్తం పంపించడం జరిగింది. అయితే నెల్లూరు నగరంలో డిఎస్పీగా ఉన్న సింధు నమ్మకం ఉంది, ఈమె ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తుంది అనే నమ్మకం ఉందంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. నందు రైట్, థ్యాంక్ యూ గైస్. మొత్తం మీద పరిస్థితి నెల్లూరులో చూస్తున్నాం, చాలా ఉద్రిక్తంగా ఉంది. టీడీపీ వర్సెస్ వైసీపీ, ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు వైసీపీనేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మొత్తం రాష్ట్రం అంతా మా మీద ఇలా దాడులు జరుగుతున్నాయి, మాకు న్యాయం జరగడం లేదు అంటూ డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు ఈ ప్రభుత్వంలో అంటూ ఆయన మాట్లాడిన మాట మనం చూసాం. మరోవైపు ఈ మధ్య కాలంలో నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ విమర్శలు ఒక స్థాయికి వెళ్ళి ఇక టీడీపీ కార్యకర్తలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో పూర్తిగా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి నేను గనక ఉంటే నన్ను చంపేసేవారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి మా తల్లిని బెదిరించారు, నీ కొడుకు ఎక్కడా అని చెప్పేసి బెదిరించి ఆవిడతో చాలా దురుసుగా ప్రవర్తించారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? గుర్తిస్తారా ఎవరు దాడి చేశారు?